అనగనగా ఒక ఊరిలో రాము అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. కాని అతని దగ్గర డబ్బు మాత్రం ఉండేది కాదు. ఒకరోజు అతను అడవిలో వెళుతుండగా ఒక దేవత ప్రత్యక్షమైంది. దేవత రాముతో, నీ కష్టానికి మెచ్చి నేను నీకొక వరమిస్తాను, నీకు ఏమి కావాలో కోరుకో అన్నది. రాము కాసేపు ఆలోచించి, నాకు ధనం కావాలి అని కోరాడు. దేవత అతనికి ఒక బంగారు నాణెమిచ్చి, దీన్ని జాగ్రత్తగా చూసుకో, ఇది నీకు ఎప్పటికీ ఉపయోగపడుతుంది అని చెప్పి అదృశ్యమైంది. రాము ఆ నాణెంతో తన కష్టాలను తీర్చుకున్నాడు. అతను ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాడు మరియు త్వరలోనే ధనవంతుడయ్యాడు. కాని రాము డబ్బు సంపాదించిన తరువాత అతడు గర్వపడ్డాడు. అతను తన పాత స్నేహితులను మరియు పేదవారిని మరచిపోయాడు. ఒకరోజు రాము తన ఇంటికి వస్తుండగా ఒక పేదవాడు అతనిని సహాయం కోసం అడిగాడు. రాము అతనిని తిరస్కరించి పంపించేశాడు. ఆ రాత్రి రాముకు ఒక కల వచ్చింది. కలలో అతనికి దేవత కనిపించింది. దేవత రాముతో, నీవు నీ ధనాన్ని పేదవారికి సహాయం చేయడానికి ఉపయోగించకుండా గర్వపడ్డావు, నీవు నీ వరాన్ని కోల్పోతావు అన్నది. రాము ఉదయం లేచి చూసేసరికి అతని దగ్గర ఉన్న బంగారు నాణెం మాయమైపోయింది. అతను తన తప్పును తెలుసుకున్నాడు మరియు పేదవారికి సహాయం చేయడం ప్రారంభించాడు. నీతి: మనకు ఏదైనా వరం లభిస్తే దానిని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలి. గర్వం మనల్ని నాశనం చేస్తుంది. ప్లీజ్ like, share, subscribe for more videos and hit the bell icon to get notification.